మీడియా మిత్రులందరికీ, ఇక్కడికి వచ్చేసిన అందరికీ నా నమస్కారాలు. 2013 ఫస్ట్ రామకృష్ణారెడ్డి గారు రావడం, ఇండస్ట్రీలో అడుగుపెట్టడం జరిగింది ఒక ప్రొడ్యూసర్గా. అప్పుడే ఎంతో ప్యాషన్తో వచ్చిన ఆయన ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఒక ప్రొడ్యూసర్గా కూడా సక్సెస్ అయ్యారు. సినిమా కొంచెం అటు ఇటు అయినా, ఎందుకంటే మంచి సబ్జెక్ట్ అది. మధ్య మధ్యలో వచ్చి శ్రీకాంత్ గారు ఈ సీన్ ఎలా ఉంటే బాగుంటుంది, అలా ఉంటే బాగుంటుందని ఆయన నిజంగా చెప్పిన సీన్స్ అన్ని చాలా అద్భుతంగా ఉండేవి. కానీ అప్పటికి ఆ సీన్ తీసేయండి వాళ్ళు మేము. సో అలా అప్పుడు అనేవాడు నేను, ఎందుకంటే మీరు డైరెక్షన్ చేయొచ్చు కదా, ఇంత బాగా చెప్తున్నారు, ఇంత సీన్, ఇంత ఎక్స్పీరియన్స్ ఉండలాగా. అంటే ఆయన అనుభవం అంతా ఆ సినిమా మీద ప్యాషన్, అలా ప్రొడ్యూసర్గా ఎంటర్ అయిన తర్వాత మరి నేను అన్నంతగో లేకపోతే ఆయన ఫస్ట్ ఫిలిం వచ్చిన తర్వాత నేర్చుకుని చూసి అబ్జర్వ్ చేసిన తర్వాత ఆయన నెక్స్ట్ నుంచి డైరెక్టర్గా మారారు. డెఫినెట్గా చాలా మంచి ప్యాషన్ ఉన్న ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ కూడా. ఇప్పుడు డైరెక్టర్గా వచ్చారు ఆయన. ఇది సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే దేవగుడి మంచి టైటిల్, ఇది చాలా బాగుంది. ఎస్పెషల్ నాకు ఆ సాంగ్, ఆర్ఆర్ సాంగ్, చిత్రమ్మ గారు పాడిన సాంగ్ నిజంగా చాలా రోజుల తర్వాత బ్యూటిఫుల్ సాంగ్, మెలోడీ సాంగ్ అది. దాంట్లోనే సగం కథ మాకు ఆ చిన్నప్పుడు ఆ ఇద్దరు ఫ్రెండ్స్ లేకపోతే ఎవరు కొంచెం అర్థమైంది. బట్ నేను అనుకునేది ఇది రియల్ గా జరిగిన స్టోరీ అని నేను అనుకుంటున్నాను. ఒక యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో రియల్ గా జరిగిన స్టోరీ. డెఫినెట్ గా అదే అనుకుంటున్నాను నేను, రియల్ గా జరిగింది అనుకుంటున్నాను. చెప్పట్లేదా, రివీల్ చేయట్లేదు అది? ఓకే, నాకు రియల్ ఇన్సిడెంట్ తీసుకోవాలి. రియల్ గా జరిగిందే సార్, బేస్డ్ ఆన్ రాయలసీమ. రాయలసీమలో యాక్షన్ గా రియల్ గా జరిగిన స్టోరీ అనుకుంటున్నాను. జమ్మూ ప్రాంతంలో దేవుడు అవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే రియల్ స్టోరీలు సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. దాన్ని మీరు రివీల్ చేస్తే కూడా బాగుంటది. నాకు ఒకరికి మనం రివీల్ చేశారు సార్, నేను చెప్పేస్తున్నాను. డెఫినెట్ ఇది ఒకళ్ళ గురించి సార్, ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో రియల్ గా జరిగిన స్టోరీ ఇది. డెఫినెట్ గా బాగుంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అలాగే దీంట్లో నటించిన అభినవ్, ఇందాకే ఆయన కష్టపడి వచ్చాను, ఎంత స్ట్రగుల్ గా ఈ సినిమా మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా బిగినింగ్ లో ఇండస్ట్రీలో మేము వచ్చినప్పుడు కూడా ఒక ఆశ, సినిమా ఇండస్ట్రీలో నిలబడాలి, నిలదొక్కోవాలని ఒక ఆశ ఉంటుంది. డెఫినెట్ గా అది ఫుల్ఫిల్ చేసుకోవడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. సక్సెస్లు, ఫెయిల్యూర్స్లు తట్టుకుని మనం ముందుకు వెళ్ళడమే మనం చేయాల్సింది. ఇది మన చేతుల్లో ఏముండదు. మన హార్డ్ వర్క్, మన సిన్సియారిటీ, అలాగే దాని గురించి ముందుకు వెళ్తామే. డిసప్పాయింట్ అనేది సినిమా సక్సెస్ఫుల్ ఫెయిల్యూర్స్ చాలా చూస్తూ ఉంటాం. డిసప్పాయింట్ అవ్వకూడదు, దాన్ని ఎదుర్కొని ముందుకు వెళ్ళడమే మనం చేయాల్సిన పని. సో ఆల్ ద బెస్ట్, కెరియర్ బాగుండాలని మీకు అందరికీ కోరుకుంటున్నాను. అలాగే హీరోయిన్ మన తెలుగు అమ్మాయి అనేప్పటికీ నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే మన తెలుగు ఇండస్ట్రీలో తెలుగు వాళ్ళు ఈ మధ్య కొంతమంది వస్తున్నారు, ఎంకరేజ్ చేస్తున్నారు కూడా, ప్రొడ్యూసర్స్ కూడా. ఇంకా ఎంతో మంది మన తెలుగు వాళ్ళు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే థ్యాంక్స్ టు రామకృష్ణారెడ్డి గారికి కూడా మన తెలుగు వాళ్ళు తీసుకొని ఈ సినిమా చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది సార్. ఈ సినిమా మీకు మొన్న కలిసినా కూడా చాలా కాన్ఫిడెన్స్ చెప్పారు, దేవగుడి డెఫినెట్ గా నేను హిట్ కొడతామని చెప్పేసి. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్ మనందరికి తెలుసు. సినిమా ఆడాలంటే ఫస్ట్ పబ్లిక్ అనేది రావాలి, ఆ సినిమా మీద ఒక బజ్ రావాలి. డెఫినెట్ గా కొన్ని సినిమాలు ఈ మధ్య మనం చూసిన సినిమాలు అయితే కనుక, ఒక సినిమా బాగుంటే, కంటెంట్ బాగుంటే కనుక డెఫినెట్ గా మన తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారు. డెఫినెట్ ఈ సినిమాను కూడా ఆదరిస్తారని నేను నమ్ముతున్నాను. మీ అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తున్నానండి. అలాగే ఈ టీం అందరికీ, హీరోయిన్స్ కి, టెక్నీషియన్స్ కి అందరికి, అలాగే మా ప్రొడ్యూసర్, డైరెక్టర్ గారికి ఆల్ ది బెస్ట్ సార్. ఇలాంటి వాళ్ళు ఇండస్ట్రీలో సక్సెస్ అయితే కనుక మంచి మంచి సినిమాలు వస్తాయి. ఎందుకంటే మీరు ఆల్రెడీ డబ్బులు బాగా సంపాదించి బయట ఫీల్డ్ బాగా సంపాదించారు. అలాగే ఇండస్ట్రీలో కూడా ఆ ప్యాషన్ అనేది నిజంగా ఒక 2 నిమిషాలు సక్సెస్ అయితే మీకు మంచి మంచి సినిమాలు చేయడానికి ఒక ఇంట్రెస్ట్, ఒక హోప్ వస్తుంది. సో ఈ సినిమా విజయవంతం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. ఇది December 19th రిలీజ్ అవుతుంది థియేటర్లో. అందరూ వచ్చి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాంత్ గారు. నీ గురించి ఎందుకంటే ఒకసారి ఫ్రెండ్స్ గురించి మర్చిపోతా ఉంటాం. మనోడే కదా, వద్దు తర్వాత వచ్చిన. సో రఘు నాకు ఇప్పుడు కాదు, బిగినింగ్ మా కెరీర్ నుంచి కూడా మేము అంత ఫ్రెండ్స్. ఆ పురి దగ్గర నుంచి, పూరి జగన్నాథ్, వీళ్ళంతా ఇప్పుడు అప్పుడప్పుడు కలుస్తూ ఉంటాం, కొన్ని ఫంక్షన్లు కలుస్తూ ఉంటాం.
సో వండర్ఫుల్ ఆర్టిస్ట్, ఒక సింగర్ గానే కాదు, నేను చూశాను ఆల్రెడీ కొన్ని సినిమాలు ఈయన, చాలా మంచి ఆర్టిస్ట్, ఒక ఫ్యాక్షనిస్ట్. ఆ సినిమాలో కూడా ఫ్యాక్షనిస్టే కదా నువ్వు? మొత్తం 2-3 సినిమాల్లో ఫ్యాక్షనిస్ట్ గా కనిపించాడు నాకు. సో వెరీ హ్యాపీ మంచి క్యారెక్టర్ దొరికినందుకు ఈ సినిమాలో. ఇది సక్సెస్ అయ్యి పెద్ద ఆర్టిస్ట్ గా అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. Once again, Shrikant garu, thank you. Shrikant garu, నిజంగా thank you so much for coming and blessing all of us.